నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మళ్ళీ మనం ఒక గుడికి వెళ్ళేదే అయితే వీడియో మళ్ళీ వచ్చేసిందనమాట. లాస్ట్ టైం తిరుపతి టెంపుల్‌ది గదా! ఈసారి మనమైతే విజయవాడకెళ్తున్నాం అనమాట. ఇది మనకి గురువారము 30th రోజనమాట మేమెళ్ళింది. ఇంకా ఆ రోజు అయితే విపరీతమైన మంచు కురుస్తుంది. మార్నింగే చూడండి రోడ్డు మీద చూపిద్దామని చెప్పేసి వీడియో తీసిన. అసలు ముందున్న వెహికల్ ఏం కనిపిస్తలేదు. స్పీడ్‌గా వెళ్తే మాత్రం తప్పకుండా యాక్సిడెంట్‌లయితాయన్నమాట ఆ రోజు. అంత విపరీతమైన మంచు. మార్నింగ్ 6:30కి బయలుదేరినాము. మేము ఆ మంచులో ఎంతంటే స్లోగా మనుషులెలా నడుస్తారో అట్లా నడిచినట్టుగా బండి అట్లా నడిపించినాం అనమాట. అయితే మేము వెళ్ళే దారిలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. చాలా విశిష్టమైంది, పురాతనమైన టెంపులు. అట్లనే చాలా ఫేమస్ అని చెప్పిర్రు. సరే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అక్కడ ఆగినాం అనమాట. అది ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అంట అది. అయితే ఆ జగ్గయ్యపేటకి దగ్గరలోనే ఉన్నది. ఆ టెంపుల్‌ని దర్శనం చేసుకోవడానికైతే అక్కడికొచ్చినాము. మార్నింగే కాబట్టి పెద్దగా ఎవ్వరు లేరు. కానీ కొండపైకి ఎక్కడానికి మెట్లున్నాయి. అట్లనే ఘాట్ రోడ్ గూడా ఉందన్నమాట. పక్క నుంచి ఘాట్ రోడ్ ఉంది. మెట్లు గూడా పెద్దగా ఏం లేవు. 200 అంత ఉండొచ్చు. 200, 250. ఇంకా మేమెందుకు మెట్లెక్కాలనుకున్నామంటే పోతుంటే ఇక్కడ పుష్కరిణి అంటే కోనేరు ఉంటది. కోనేరు చాలా ఫేమస్ అంట ఇక్కడ. ఎందుకంటే స్వామివారు ఈ కొండపై వెలిసే ముందు పాదం మోపగానే ఆ పాదం రూపంలోనే కోనేరు ఏర్పడిందంట ఇక్కడ. చూడండి మీరిప్పుడు చూస్తారు దాన్ని. ఎంత అంటే నిజంగా మన స్వామివారి పాదము ఇంత పెద్దగుంటదా అసలు కోనేరు. వాటర్ కూడా ఎంత నీట్‌గున్నాయంటే అంత నీట్‌గున్నాయి. అందుకని కోనేరుని చూద్దామని చెప్పేసి మేము స్టెప్స్ ఎక్కినాం అనమాట. ఇక్కడ స్వామివారు మనకు పుట్ట రూపంలో దర్శనమిస్తాడు. అంటే ఇక్కడున్న ఒక స్టోరీ స్థల పురాణం ఏందంటే ఇక్కడ భరద్వాజ మహాముని ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రత్యక్షంగమ్మని ఇక్కడ వెలవమని ఆయన తపస్సు చేసినప్పుడు స్వామివారు ఇక్కడ కొండపైన కాలు మోపగానే అట్లా గంగమ్మ పైకి ఇట్లా ఉబికొచ్చిందంట. స్వామివారి రూపంలోనే కోనేరు ఏర్పడిందంట. అయితే స్వామివారు ఇక్కడ మనకి పుట్ట రూపంలోనే దర్శనమిస్తాడనమాట. అయితే ఆ పుట్ట రూపంలో ఉన్న స్వామివారికి ఇక్కడున్న ఆవు ఒకటి వచ్చి పాలు పోస్తుంటే ఆ ఆవు యొక్క కాపరి ఎవరైతే ఉంటారో తను వచ్చి కట్టెతోని కొట్టడం వల్ల స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిండంట. కానీ అప్పుడు దేవతలందరూ కలిసి అట్లనే భరద్వాజ మహాముని అందరు కలిసి ప్రార్థించగా స్వామి ఇక్కడ మళ్ళీ పుట్ట రూపంలోనే వెలిసిండనమాట. మనకైతే ఇక్కడ స్వామివారైతే పుట్ట రూపంలోనే దర్శనమిస్తాడనమాట. పక్కనే మళ్ళీ వరాహస్వామి ఉన్నాడు. అంటే ఆయన కూడా స్వయంభూనే. వరాహస్వామి కూడా స్వయంభూనే. అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి స్వయంభూగా. అసలు ఎంత అంటే చాలా బాగా అనిపించింది. ఎప్పుడన్నా మీకు వీలుంటే స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అక్కడికి వెళ్ళినందుకు మనకి మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత విజయవాడకు వచ్చేసరికి ఇంకా ఎట్లాగో మధ్యాహ్నం అయ్యింది. ఇంకా మా ఘాట్ రోడ్ మీద మమ్మల్ని అనుమతించలేదన్నమాట. పైకి రానియలేదు. తర్వాత ఈ పక్కనే పార్కింగ్ కనిపించే బ్రిడ్జ్ కింద పెట్టేసుకొని లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా ఫోన్లు పైకి తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత 1:00, 1:30 అట్లా అయింది. పక్కనే ఇంకా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుందంటే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చిన్నప్పుడు పుస్తకంలో చదువుకున్న ప్రకాశం బ్యారేజ్ అని చెప్పేసి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నా కళ్ళతో చూస్తున్నాను అనమాట. ఇంకా మంగళగిరికి అయితే వచ్చేసినాం మేము. ఈ మంగళగిరిలో కూడా దిగువ దేవస్థానం, ఎగువ దేవస్థానం అని 2 ఉన్నాయన్నమాట. పైన పానకాల స్వామి ఉంటాడనమాట. ఇంకా ఇంకో టెంపుల్ అయితే ఇదే మనం చూస్తున్నది ముందల. స్వామివారి గర్భగుడి కొంచెం చిన్నగా ఉంటుంది లోపలికి. అక్కడి నుంచి మెట్లు ఉంటాయి, పైకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడి. అయితే మనకి ఇక్కడ 35 రూపీస్ పెడితే ఒక టికెట్ ఇస్తారు మనిషికి ఒకటి. మనకు దాంట్లో లోపలికి తీసుకుపోయి అయ్యగారికి ఇస్తే ఆయన మనకు ఒక కుండల పానకం ఇస్తాడు. మన ముందలనే స్వామివారి నోట్లో పానకం పోస్తాడనమాట. మన కుండలది స్వామివారు తాగుతాడు మనం చూస్తున్నాం. కానీ మిగిలింది మనకిస్తారు. అది మనం ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. అట్లనే ఇప్పుడు మేము చూస్తున్నది ఇక్కడ వచ్చేసి అమ్మవారు కొంచెం మీదికి లక్ష్మీదేవి కూడా స్వయంభూగానే ఏర్పడింది. ఇక్కడ రంగనాథ స్వామి కూడా ఉన్నాడనమాట. చాలా బాగా అనిపించింది. పానకాల స్వామి అని వినడమే తప్ప ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇది కనిపిస్తున్నది దిగువ దేవస్థానము. ఇది
జ్వాలా నరసింహస్వామి అనమాట ఇక్కడున్నది. పైనున్నదేమో పానకాల స్వామి, కిందున్నదేమో జ్వాల స్వామి అనమాట. జ్వాల నరసింహస్వామి అంటే మనకి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు స్వామి. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడి నుంచి మేము కోటప్పకొండకు పోవాలనుకున్నాం అనమాట, త్రికూటేశ్వరం. కానీ ఇక్కడే మనకి 2 అయిపోయింది. ఇక్కడి నుంచి దగ్గర దగ్గర అది చాలా దూరం ఉంది, 200 ఉందనుకుంటా కిలోమీటర్సు. ఇంకా మాకు బాగా లేట్ అయిపోతుంది రిటర్న్ రావడానికి, బాగా నైట్ అయిపోతుందని సరే మళ్ళీ ఎప్పుడైనా పోదామని ఇంకెళ్ళలేదు. అట్నుంచి అంటే మళ్ళీ రిటర్న్ ప్రకాశం బ్యారేజ్, విజయవాడ, తర్వాత మన ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంతేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.